సార్ ఎలా ఉన్నారు సార్? మీరెట్లున్నారు? సో నేనైతే చాలా బాగున్నాను సార్. సో పల్లవి ప్రశాంత్‌కి బెయిల్ వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్‌కి మీరు పడిన స్ట్రగలింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు తీసుకున్న టేక్ కేర్ కూడా చాలా బాగా నచ్చింది సార్ 'బర్రెలెక్క' తర్వాత. సార్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్‌కి ఎలా ఉండబోతున్నాయి సార్? నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? బెయిల్ వచ్చిన తర్వాత అయితే కండిషనల్ బెయిల్ వచ్చిందండి. ఓకే. ఎవ్రీ సండే 1 అండ్ 16 డేట్ రోజు మార్నింగ్ 10 to 1 ఇన్వెస్టిగేషన్‌కి కోఆపరేట్ చేయమన్నారు. ఛార్జ్ షీట్ పడేలోపు. ఛార్జ్ షీట్ అనేది 60 days టైం ఉంటుంది. సెస్ఓ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కి. వాళ్ళ విషయంలో వాళ్ళకు 60 రోజుల లోపల ఛార్జ్ షీట్‌కి కోఆపరేట్ చేయాలి. అంటే ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చా సార్? మీడియా ముందుకు రావచ్చా? నెక్స్ట్ ఏమైనా షోలలో పార్టిసిపేట్ చేయవచ్చా? మీడియా ముందుకు రావద్దు కొన్ని రోజులైతే. మంచిది కాదు. అది కొన్ని ఏంటిది ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఓకే. నాట్ ఎన్ ఆర్డర్. ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. కొన్ని రోజులు అతను మీడియా తరపున మాట్లాడడానికి సుముఖంగా ఉండకపోవచ్చు. కొన్ని రోజులైనాక అంటే ఆఫ్టర్ ఫైలింగ్ ఛార్జ్ షీట్ డెఫినెట్లీ హీ విల్ కమ్ ఇంటు ద మీడియా. సో అతని మీద పడిన సెక్షన్స్ నార్మల్‌గా ఎన్ని రోజుల వరకు కంటిన్యూ అవుతాయి సార్ అవి? ఇది ఇప్పుడు బెయిల్ వచ్చి మనకు బెయిల్ మాత్రమే జరిగింది. స్టిల్ ద కేస్ ఈస్ కంటిన్యూయింగ్. ఈ కంటిన్యూ తర్వాత మనకు అదొక 2 years ఈజీగా నడుస్తుంది. ఓకే. క్రిమినల్ కోర్టులో. దాంట్లో అవతల వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవిడెన్స్ అండ్ ఎవాల్యుయేషన్ చూపించకపోతే కేసు కొట్టేస్తారు. అంటే నార్మల్ ఇప్పుడు 2 years వరకు పల్లవి ప్రశాంత్ బయటికి తిరగొద్దా? అంటే సినిమాలలో యాక్టింగ్ ఏమైనా చేయవచ్చా? అట్లాంటి కండిషన్స్ ఏం లేవు. ఛార్జ్ షీట్ అయ్యేంత వరకే కొంచెం కామ్గా ఉంటే మంచిదని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అంతే. అంటే దీన్ని ఇప్పుడు ఏమైనా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉందా సార్? ఫర్దర్‌గా ఏమైనా మనీ విషయంలో? అంటే స్పెండింగ్ అంటే ఈ కేస్ కొట్టేయడంలో ఏమైనా మనీ ఏమైనా పెట్టాల్సి వస్తదా ఏం సార్? లేదు, ఏం లేదు. అట్లాంటి విషయం ఏం లేదు. మామూలుగా కోర్టు ఖర్చులు చూసుకుంటే సరిపోతుంది అంతే. ఫర్దర్‌గా ఇప్పుడు సినిమాలలో ఛాన్స్ వస్తే వెళ్ళొచ్చా ఇప్పుడు పల్లవి ప్రశాంత్? వెళ్ళొచ్చు. యాక్టింగ్ చేయొచ్చా సార్? మా మూవీలో ఛాన్స్ వస్తే ఇప్పుడు ఇది అతను ఆయన మీద ఆధారపడుతుంది వెళ్ళాలని వద్దు. అట్లాంటి రిస్ట్రిక్షన్స్ అయితే మూవీలో యాక్ట్ చేయొద్దు అట్లా ఎప్పుడు కూడా కోర్టు రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టదు. సో పల్లవి ప్రశాంత్ తర్వాత మీకు ఏమైనా మళ్ళీ ఆఫర్స్ వచ్చాయా సార్? ఏమైనా అంటే ఏమైనా కొత్తగా కేసెస్ ఏమైనా వచ్చాయా సార్? మాకు కేసెస్కి తక్కువ లేదండి. మాకు ఆల్రెడీ అన్ని రాష్ట్రాల్లో 8 నుంచి 10 రాష్ట్రాల్లో కేసెస్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. బట్ మేము చూసి కేసెస్ తీసుకుంటాం అంతే. ఏం లేదంటే పెద్ద పెద్ద ఇంపార్టెంట్ కేసెస్ 10 మందికి నష్టం జరుగుతున్న కేసెస్ కానీ, ఎన్విరాన్మెంట్ కేసెస్ కానీ, సివిల్ ల్యాండ్ ఇష్యూస్ కానీ, అవి క్రిమినల్ ఇష్యూస్ మేము టేక్. సెలబ్రిటీ విషయంలో అయితే బర్రెలెక్క తర్వాత పల్లవి ప్రశాంత్ అయితే టేక్ కేర్ చేశారు కదా. సో ఇద్దరిది కూడా సక్సెస్ అయ్యారు కదా. సో 2 రాష్ట్రాల నుండి మీ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది సార్? 2 రాష్ట్రాల్లో చాలా అంటే మాకు అయితే కాల్స్ వస్తున్నాయి. దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ వాళ్ళకు కూడా ఒక ధైర్యం ఉంది. అంటే నేను కాక నాంపల్లి అంటే అడ్వకేట్స్ కమ్యూనిటీ చాలామంది చూసారు కదా పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేసిన అడ్వకేట్స్. అట్లాంటి అడ్వకేట్స్ ఉండడం వల్ల సామాన్యులకు అంటే న్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా ఆశతో ఉన్నారు. అంటే ఇప్పుడు కొన్ని న్యూస్ వస్తున్నాయి సార్, కొన్ని ఛానల్ మీద పల్లవి ప్రశాంత్ యాక్షన్ తీసుకుంటారని చెప్తున్నారు. దాని గురించి ఏంటి సార్? అట్లాంటి న్యూస్ అయితే మాకు రాలేదు. ఏదో సమ్ ట్రోల్స్ అయితే వచ్చాయి. బట్ అట్లాంటివి తీస్తే అంటే లా ఏం చెప్తుంది? ఒకవేళ నిజంగా డిఫమేషన్ వేస్తే ఆయన ఇష్టం. ఇప్పుడు మనమైతే బలవంత పెట్టలేం కదా డిఫమేషన్ ఏంటి అని. ఒకవేళ ఆయన మనసుకు వచ్చిందంటే దానికి కూడా మేము సపోర్ట్ చేస్తాం ఒకవేళ ఉందంటే. అంటే ఒకవేళ అలా చేస్తే చాలా మీడియా ఛానల్స్కి అట్లా ఏమైనా యాక్షన్ తీసుకుంటారా సార్? అట్లా అంటే ఇప్పుడు కొన్నిటికి మీడియాకి కూడా స్వతంత్ర హక్కు ఉంది, వాక్ స్వాతంత్ర హక్కు ఉంది. ఓకే. ఆర్టికల్ 19 ప్రకారము ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో నాకు తెలిసి అక్కడ ఒక మ్యూచువల్ కన్సెన్సెస్ ఆర్బిట్రేషన్ వల్ల అంటే ఇష్యూ క్లోజ్ కావచ్చు. కోర్టు వరకు వెళ్ళే ప్రమాదం కూడా ఉండకపోవచ్చు. కొందరు ఏమంటారు, కొన్ని యాంకర్స్ వల్ల పల్లవి ప్రశాంత్కి చాలా నెగిటివ్ అవుతున్నారు. సో యాంకర్స్ మీద అయితే యాక్షన్ తీసుకుంటారని చాలా మంది చెప్తున్నారు. ఏమంటే కరెక్టే మీరు అన్నది కూడా. ఎవిడెన్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ విల్ గో యాజ్ పర్ అప్రాపరేట్ లా. కొందరు యాంకర్స్ చేయబట్టి ఒక కామన్ మ్యాన్స్ పెట్టుకునే ఇలా చేస్తున్నారు, నెగిటివ్గా చేస్తున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు పల్లవి ప్రశాంత్ అని చాలా మంది చెప్తున్నారు. సో మీరు ఒక లాయర్ కదా, సో మీ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ ఒకవేళ యాక్షన్ తీసుకుంటే? మీరు ఈ విషయం ఒకసారి డైరెక్ట్ పల్లవి ప్రశాంత్ అడిగితే మంచిగా ఉంటుంది. ఒకవేళ ఇఫ్ హీ నీడ్స్ లీగల్ సపోర్ట్ డెఫినెట్లీ వీల్ ఎక్స్టెండ్ ఇట్. అంటే ఏమైనా మాట్లాడారా సార్ అతను ఇలాంటి దాని మీద? నేను యాక్చువల్గా కేసు తర్వాత నేను చెన్నై వెళ్ళి రావడం జరిగింది 2 to 3 days. సో అందుకే అందుబాటులో లేకపోయినా మళ్ళీ రావడం జరిగింది. ఆయనతో డైరెక్ట్గా ఒకసారి అప్పుడు జైల్లో ఉన్నప్పుడే ఒకసారి మాట్లాడినాము ములాఖాత్ ద్వారా. దాని తర్వాత మళ్ళీ టచ్లో మళ్ళీ ఎప్పుడు కలుస్తారు సార్ పల్లవి ప్రశాంత్కి? అన్యాయం జరిగితే ఎప్పుడు జరిగితే అప్పుడు మేము కలుస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.